ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది తెలుసుకుందాము. 4th హౌస్కి సుఖస్థానము అని పేరు. 4th హౌస్ యొక్క ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్టయితే మాతృస్థానము, తల్లికి సంబంధించినటువంటి స్థానము, మాతృ దేశానికి సంబంధించినటువంటి స్థానము. తాను ఏ ఊరిలో అయితే పుట్టాడో ఆ ఊరితో, ఆ దేశంతో, ఆ జాతకుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేసేటువంటి స్థానము 4th హౌస్. అలాగే మదర్తో రిలేషన్, వారి యొక్క తల్లిగారితో రిలేషన్ ఎలా ఉంటుంది, వారి యొక్క క్యారెక్టర్ని తీర్చిదిద్దడంలో వారి తల్లి యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, వారితో వాళ్ళ మదర్తో ఆ జాతకుడికి రిలేషన్ ఎంత పాజిటివ్గా ఉంటుంది లేదా నెగిటివ్గా ఉంటుందా, ఇటువంటి విషయాన్ని తెలియజేసే స్థానం 4th హౌస్. ప్రైమరీ ఎడ్యుకేషన్ని తెలియజేసే స్థానం కూడా 4th హౌసే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని తెలియజేసేటువంటి స్థానము 4th హౌస్. అలాగే ప్రజా జీవితాన్ని తెలియజేసే స్థానం 4th హౌస్. తనున్నటువంటి ఊర్లో ప్రజలతో ఎటువంటి రిలేషన్ కలిగి ఉంటారు అని తెలియజేసేటువంటి స్థానం 4th హౌస్. ప్రజాభిమానము, ప్రజల యొక్క మద్దతు, ఇవన్నీ తెలియజేసేటువంటి హౌస్. అందుకే పాలిటిక్స్లో రాణించడానికి 4th హౌస్ యొక్క స్ట్రెంత్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. ఈ విధంగా 4th హౌస్ అనేది చాలా చాలా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేసేటువంటి హౌస్. అది ఆధ్యాత్మిక పరంగా కూడా మోక్ష త్రికోణంలో ఒకటైనటువంటి హౌస్ 4th హౌస్. అందుకే ఆధ్యాత్మిక సాధనకి 4th హౌస్లో అటువంటి కాంబినేషన్స్ కనుక గ్రహాలలో ఉన్నట్టయితే, ఆ గ్రహాలు వారు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వ్యక్తులుగా ఉంటారు. ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఉంటుంది వారి యొక్క లైఫ్లో. అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీస్, ఓన్ హౌసెస్, ఇవన్నీ సూచించే హౌస్ 4th హౌస్. ముఖ్యంగా గృహ సౌఖ్యాన్ని సూచించే హౌస్ 4th హౌస్. డొమెస్టిక్ హ్యాపీనెస్ అంటాం. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కావచ్చు, మ్యారేజ్కి ముందు కావచ్చు, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో ఏ విధమైనటువంటి సపోర్ట్ ఉంటుంది, వారి నుంచి ఎంత మంచి రిలేషన్ ఉంటుంది, వారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత పాజిటివ్గా ఉంటుంది అని తెలియజేసేటువంటి హౌస్ 4th హౌస్. ఇటువంటి 4th హౌస్లో కనుక శుభగ్రహాలు ఉన్నట్టయితే సాధారణంగా ఆ వ్యక్తి యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా మదర్ నుంచి కోఆపరేషను, ఎంకరేజ్మెంటు, అలాగే కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్ కలిగి ఉండడము, మంచి ఎడ్యుకేషన్ అనేది సాధించడము, ఇలాంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా శని, రాహు ఇటువంటి పాపగ్రహాలు 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడం కావచ్చు, హాస్టల్లో ఉండడము, నాన్నమ్మ గారింట్లో, అమ్మమ్మ గారింట్లో ఉండి చదువుకోవడము, లేదా చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం అవడము, చనిపోవడము, ఇలాంటివి కూడా జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో 4th హౌస్ అనేది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. చిన్నప్పుడు అప్బ్రింగింగ్ అనేది హెల్దీగా, స్ట్రాంగ్గా ఉండడము సూచించేది 4th హౌస్. 4th హౌస్ కనుక పాడైనట్టయితే, అంటే 4th హౌస్లో పాపగ్రహాలు ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచి వారి యొక్క ఎదుగుదలలో కొంతవరకు ఒక ఒంటరితనము, ప్రతికూల భావాలు ఇవన్నీ ఉంటూ పెరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి 4th హౌస్లో శుభగ్రహాలు ఉండడము, 4th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. 4th హౌస్లో ఉదాహరణకి శని కనుక ఉన్నట్టయితే వారికి తల్లితో సత్సంబంధాలు లేకపోవచ్చు, లేదా చిన్నప్పుడే ఇంటికి దూరంగా ఉండి చదువుకోవడము, తల్లిదండ్రుల ప్రేమను మిస్ అవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ప్రధానంగా శని ఇటువంటివి ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లానెట్. రాహు 4th హౌస్లో ఉన్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి తెలియని భయాలతో బాధపడుతూ పెరగడము, తల్లిదండ్రుల నుంచి అనుకున్నంత స్థాయిలో ఒక ఎంకరేజ్మెంట్ కావచ్చు, ఆప్యాయత పొందలేకపోవడము, ఇటువంటి వాతావరణంలో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎప్పుడూ కూడా శుభగ్రహాలు అయ్యి పాపగ్రహాల వీక్షణ లేకుండా ఉండడం అనేది చాలా ముఖ్యము. అదేవిధంగా 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఉచ్చలో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. నీచలో ఉన్నప్పుడు కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రెట్రోగ్రేడ్ ప్లానెట్స్, అంటే వక్రించిన గ్రహాలు 4th హౌస్లో కనుక్కున్నట్టయితే కొంతవరకు దాన్ని స్టడీ చేయాలి. అలాగే అస్తంగత్వం చెందడం 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్, ఇవన్నీ కూడా కొంతవరకు ప్రతికూలతల్ని తెలియజేసేటువంటి ప్లానెట్ రిప్లేస్మెంట్స్ ఇవి. ఉదాహరణకి మకర లగ్న జాతకుల కన్నా చూసినట్టయితే 4th హౌస్లో రవి ఉచ్చలో ఉంటాడు.
అంటే అష్టమాధిపతి చతుర్థంలో ఉచ్చలో ఉండడం వలన వీరికి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, తల్లిదండ్రులతో సత్సంబంధాలు లేకపోవడము, ప్రధానంగా తల్లితో సత్సంబంధాలు లేకపోవడము, ఇటువంటి వాటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కుంభలగ్నం విషయం తీసుకున్నట్టయితే వీరికి 4th హౌస్లో చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. అంటే షష్టాధిపతి అయినటువంటి చంద్రుడు 4th హౌస్లో ఎప్పుడైతే ఉచ్చలో ఉంటాడో తల్లిగారి అనారోగ్యం కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు వీరు. అదేవిధంగా ఇంట్లో కూడా ఎప్పుడూ ఒక విధమైనటువంటి అన్హ్యాపీ వాతావరణం అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేషలగ్న జాతకుల విషయం తీసుకున్నట్టయితే 4th హౌస్లో గురువు ఉచ్చలో ఉంటాడు. ఇది చాలా మంచిది. ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు, ఫారిన్ ల్యాండ్లో జాబ్స్ చేయడానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా 4th హౌస్లో గురువు యొక్క ఎక్సాల్టేషన్ ఉచ్చస్థితి చాలా మంచిది. ఇక మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే 4th హౌస్లో బుధుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఇది ఎడ్యుకేషన్కి చాలా మంచిది. తల్లితో చాలా సత్సంబంధాలు ఉంటాయి. తల్లి ఎప్పుడూ కూడా వీరికి ఏ ప్రాబ్లం వచ్చినా మారల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటారు. అలాగే కర్కాటక లగ్నం విషయంలో 4th హౌస్లో శని ఉచ్చలో ఉంటే శశయోగాన్ని ఇస్తారు కాబట్టి చాలా చాలా మంచి రిజల్ట్స్ని అందుకుంటారు జాతకుడు. పబ్లిక్ ఫిగర్గా ఉండడము, పాలిటిక్స్లో రాణించడము, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటే అందులో కూడా సెలబ్రిటీగా ఉండడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలని అందుకుంటారు. ఇక తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే 4th హౌస్లో కుజుడు ఉచ్చలో ఉంటాడు. ఇది కూడా ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఎక్కువగా కలిగి ఉండడానికి, భూసంపద ఎక్కువ కలిగి ఉండడానికి, రియల్ ఎస్టేట్లో రాణించడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్ ఇది. అలాగే ధనులగ్నం విషయాన్ని తీసుకున్నట్టయితే 4th హౌస్లో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో రాణించడానికి కావచ్చు, అలాగే పాలిటిక్స్లో రాణించడానికి కూడా ఇది చాలా మంచి ప్లేస్మెంట్ ఇది. ఇదే విధంగా నీచలో 4th హౌస్లో కనుక గ్రహాలు ఉన్నట్టయితే కొంతవరకు యోగం ఇచ్చినా కానీ అందులో బలం అనేది తగ్గుతుంది. ఉదాహరణకి మకర లగ్నం విషయాన్ని తీసుకున్నట్టయితే 4th హౌస్లో శని నీచలో ఉంటాడు. దీనివల్ల చిన్నప్పటి నుంచి కూడా ఒక విధమైనటువంటి తల్లిదండ్రుల ప్రేమను మిస్ అవుతూ పెరగడము, ఇంటికి దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడము, తల్లితో కూడా సత్సంబంధాలు లేకపోవడము, ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 4th హౌస్లో శని ప్లేస్మెంట్ అందులో నీచలో ఉన్నట్టయితే కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. మేషలగ్న జాతకులకి 4th హౌస్లో కుజుడు నీచలో ఉంటాడు కాబట్టి కొంతవరకు ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు. చిన్న విషయాన్ని కూడా స్పందించేటువంటి గుణము, ఎక్కువగా రియాక్ట్ అయ్యేటువంటి ఒక లక్షణము, ఓవర్ రియాక్ట్ అయ్యేటువంటి లక్షణము, ఇటువంటి వాటితో ఇప్పుడు బాధపడుతూ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మిథున లగ్న జాతకులకి 4th హౌస్లో శుక్రుడు నీచలో ఉంటాడు కాబట్టి కొంతవరకు ఎడ్యుకేషన్ టైంలో కనుక శుక్ర మహాదశ నడుస్తున్నట్టయితే ఎడ్యుకేషన్ డిస్టర్బ్డ్గా ఉండడము, అనుకున్నంత స్థాయిలో వారు చదవలేకపోవడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కర్కాటక లగ్న జాతకులకి 4th హౌస్లో రవి నీచలో ఉంటాడు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది బ్రేక్స్తో ఉండడము, ధనయోగం కూడా స్లోగా స్టార్ట్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే 4th హౌస్లో చంద్రుడు నీచలో ఉంటాడు కాబట్టి చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు. చిన్నదాన్ని కూడా ఎక్కువగా డిప్రెస్ అవ్వడము, ఏదన్నా అనుకున్నది జరగకపోయినా అనుకోనిది జరిగినా డిప్రెస్ అవుతూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. తల్లిగారి సపోర్ట్ కూడా ఎమోషనల్ సపోర్ట్, మారల్ సపోర్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా తులాలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే 4th హౌస్లో గురువు నీచలో ఉంటాడు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది అనుకున్నంత స్థాయిలో చేయలేకపోవచ్చు. కెరీర్ కూడా కొంత స్లోగానే వారికి సాగుతుంది. ఈ విధంగా కాస్త డిప్రెసివ్ ఈవెంట్స్ అనేవి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే 4th హౌస్లో బుధుడు నీచలో ఉంటాడు కాబట్టి ధనయోగం కూడా స్లోగా యాక్టివేట్ అవుతుంది. అనుకున్నంత స్థాయిలో ధనయోగాన్ని పొందలేడు ఆ జాతకుడు. ఇక ఒక్కొక్క గ్రహము 4th హౌస్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది కనుక చూసినట్టయితే రవి ఎప్పుడైతే 4th హౌస్లో ఉంటే స్ట్రాంగ్గా ఉంటాడో పాలిటిక్స్లో సక్సెస్ని పొందడానికి, అలాగే మంచి రాజయోగాన్ని, ధనయోగాన్ని పొందడానికి, గవర్నమెంట్ జాబ్స్లో సివిల్ సర్వెంట్స్గా రాణించడానికి సహాయపడుతుంది ఆ ప్లేస్మెంట్. చంద్రుడు 4th హౌస్లో స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే తల్లి వారికి చాలా సపోర్టివ్గా ఉండడము, ఎప్పుడూ కూడా ఎమోషనల్ వ్యక్తులుగా ఉండడము, మంచి మనస్తత్వం కలిగి ఉండడము, మంచి ఎడ్యుకేషన్ పొందడం, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని అందుకుంటాడు. కుజుడు 4th హౌస్లో కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడము, రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో బాగా రాణించడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. బుధుడు కనుక 4th హౌస్లో ఉచ్చలో ఉన్నట్టయితే ఎడ్యుకేషన్కి మంచిది, ధనయోగానికి కూడా ఇది చాలా మంచి ప్లేస్మెంట్. గురువు 4th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉన్నట్టయితే, ఉచ్చలో ఉన్నట్టయితే ఎడ్యుకేషన్ పరంగా, ధనయోగం పరంగా చాలా చాలా మంచి ఫలితాలని అందుకుంటాడు.
శుక్రుడు 4th హౌస్లో కనుక ఉచ్చలో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా భోగాలకు లోటు లేకుండా చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ మంచి ధనయోగాన్ని అనుభవిస్తారు. శని 4th హౌస్లో స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఒక పబ్లిక్ లీడర్గా, పొలిటీషియన్గా రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది. శని 4th హౌస్లో ఉండడం అనేది ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి కూడా చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్ అది. అలాగే రాహు కనుక 4th హౌస్లో ఉంటాయి, ఇది కూడా ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే రాహు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోవడము, ఇటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే ఇది తల్లితో సత్సంబంధాలు లేకపోవడము, ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, ఇటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. అయితే 4th హౌస్లో ఉన్నటువంటి గ్రహాలు రవి, చంద్ర, రాహు, కేతుల్ని మినహాయిస్తే మిగతా 5 గ్రహాలు 4th హౌస్లో ఉండి కొన్ని కాంబినేషన్లో పంచమహాపురుష యోగాల్ని ఇస్తాయి. ఉదాహరణకి కుజుడు రుచక యోగాన్ని ఇస్తాడు. రుచక యోగం అనేది కేంద్రంలో కుజుడు ఉండి అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉంటే దానికి రుచక యోగము అని పేరు. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా తులా లగ్నానికి 4th హౌస్లో కూడా కుజుడు ఉచ్చలో ఉంటాడు, ఇది రుచక యోగాన్ని ఇస్తుంది. అలాగే మకర లగ్నానికి 4th హౌస్ అనేటువంటి కుజుడు మేషంలో స్వక్షేత్రంలో ఉంటాడు, ఇది కూడా రుచక యోగాన్ని ఇస్తుంది. కుజుడు రుచక యోగంలో కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడము, కెరియర్లో హైట్స్ని రీచ్ అవ్వడము, ఒక సంపన్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఉండడం సమాజంలో, ఇటువంటి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాల్ని పొందుతాడు. బుధుడు భద్రయోగంలో 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎడ్యుకేషన్ ద్వారా తన యొక్క తెలివితేటల ద్వారా ధనాన్ని సంపాదించడము, ఒక తెలివైన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపును పొందడము, ఒక ధనవంతుడిగా గుర్తింపును పొందడము, ఇటువంటి రిజల్ట్స్ని అందుకుంటారు. వారు తెలివే పెట్టుబడిగా వారి జీవితంలో పైకి వస్తారు. ఇక గురువు 4th హౌస్లో కనుక హంసయోగాన్ని ఇస్తున్నట్టయితే, ఉదాహరణకి మేషలగ్నానికి 4th హౌస్లో గురువు ఎగ్జాల్ట్ అయి ఉన్నా, దీనివలన తెలివితేటలు, ఎడ్యుకేషన్కి చాలా మంచిది, కెరియర్కి చాలా మంచిది, ఇలా చాలా మంచి రిజల్ట్స్ని అందుకుంటారు. శని 4th హౌస్లో ఉండే శశమహాయోగాన్ని ఇస్తున్నప్పుడు కూడా సెలబ్రిటీ స్టేటస్, పొలిటీషియన్గా రాణించడం, ఇటువంటి చాలా చాలా మంచి ఫలితాలని అందుకుంటారు. ఈ విధంగా 4th హౌస్ అనేది ఒక కీలకమైనటువంటి హౌస్. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల, మానసిక పరిణితి, చిన్నతనంలో ఎంత హెల్దీగా అతని యొక్క లైఫ్ అనేది సాగింది, ఇవన్నీ తెలియజేసేటువంటి హౌస్ 4th హౌస్. కాబట్టి 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎప్పుడూ కూడా అఫ్లెక్ట్ కాకుండా హెల్దీగా, పాజిటివ్గా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలా కాకుండా 4th హౌస్లో దుస్థానాధిపతులు ఉన్న, అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్, ఇటువంటి ప్లానెట్స్ 4th హౌస్లో ఉండడం కూడా కొంతవరకు వారి బాల్య జీవితం అనేది చాలా ఇబ్బందికరంగా గడవడం అనేది మనం గమనించవచ్చు. చదువు విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమను పొందడంలో కావచ్చు, మానసికంగా దృఢంగా ఉండడం అనేటువంటి విషయంలో కావచ్చు, చాలా డిప్రెసివ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. వారి బాల్యం చాలా కష్టాలతో కూడుకుని సాగుతూ ఉంటుంది. మానసికంగా ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 4th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యము. అటువంటి కాంబినేషన్లో కనుక 4th హౌస్లో ప్లానెట్స్ 4th లార్డ్ కనుక ఉన్నట్టయితే వారి యొక్క బాల్య జీవితం అనేది చాలా ఆనందమయంగా సాగుతుంది. మంచి మెమరీస్తో వారి యొక్క బాల్యం అనేది గడుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో బాల్యంలో జరిగిన సంఘటనలు, అలాగే తల్లి యొక్క ప్రభావము చిన్నతనంలో చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఆ దృష్టికోణంలో చూసినప్పుడు 4th హౌస్లో ప్లానెట్స్ అనేవి ఇటువంటి వాటికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయా లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయా అనేది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ 4th హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి హౌస్. ఒక వ్యక్తి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని సూచించే హౌస్, అది వ్యక్తిత్వాన్ని కూడా సూచించే హౌస్, సమాజంలో అందరితో ఎలా ఉంటాడు, ఎంత మంచి పేరు తెచ్చుకుంటాడు అనేది కూడా సూచించే హౌస్ 4th హౌస్. ఈ విధంగా 4th హౌస్లో ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటి విషయంలో కొన్ని ప్రాథమికమైనటువంటి సూత్రాలని ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.